హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ అండ్ నేను మీ రామారావు గంగవరపు. ఈరోజు ఈ సెషన్లో నేను మీకు ఒక డేటా సెట్ యాక్సెస్ మనం యూజర్స్కి ఇవ్వాలంటే ఏ పర్మిషన్స్ ఉంటాయి బిగ్క్వెరీలో. ఓకే, సో ఏ యాక్సెస్ ఎలా ఇవ్వాలి, ఆ డేటా సెట్లో ఉన్న టేబుల్స్ని కానీ డేటా సెట్ని కానీ యాక్సెస్ చేయాలంటే ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి, వాటి గురించి నేను మీకు ఈ సెషన్లో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ని వాచ్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని వాచ్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ కూడా చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్ డేటా సెట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో నేను ఒక డేటా సెట్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో శాంపిల్ అనే డేటా సెట్ పైన క్లిక్ చేశాను. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే షేరింగ్ అనే ఆప్షన్ ఉందన్నమాట ఇక్కడ. సో ఈ షేరింగ్ అనే బటన్ని మనం క్లిక్ చేయాలన్నమాట. సో అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ పర్మిషన్స్ అని చెప్పి చూపించిద్ది. సో ఈ పర్మిషన్స్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత ఇలా మనకు ఒక న్యూ విండో వచ్చింది అనమాట. ఓకే, సో ఇక్కడ యాడ్ ప్రిన్సిపల్ అనే బటన్ని మనం ప్రెస్ చేయాలి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ప్రిన్సిపల్ నేము మన ఇష్టం అనమాట. ఓకే, సో మేబీ యూజర్ నేమ్ ఆర్ ప్రిన్సిపల్ నేమ్. ఓకే, సో ఏదైనా ఇవ్వచ్చు అనమాట. సో నేను టెస్ట్ అని చెప్పేస్తున్నాను ప్రిన్సిపల్. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఆటోమేటిక్గా కొన్ని రోల్స్ అనేది అది డిస్ప్లే చేసిద్ది అనమాట. ఓకే, సో వాటి నుంచి మనం ఒక రోల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మల్టిపుల్ రోస్ అయినా ఇవ్వచ్చు అనమాట ఒక యూజర్కి యాక్సెస్. సో ఇక్కడ వచ్చేసరికి మీరు చూస్తే ఇది బిగ్క్వెరీ. ఓకే, సో బిగ్క్వెరీలో ఇవన్నీ డిఫరెంట్ రోల్స్ అనమాట. ఓకే, సో ఒక్కొక్క రోల్ గురించి చెప్తాను మీకు. సో ఇక్కడ వచ్చేసరికి బిగ్క్వెరీ అడ్మిన్ అనమాట. ఓకే, సో అడ్మినిస్ట్రేటర్ అంటే మనందరికీ తెలుసు, జనరల్గా ఫుల్ యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. అది డేటా పైన కానీ డేటా సెట్స్ పైన కానీ రీసోర్సెస్ పైన కానీ సో ఫుల్ యాక్సెస్ అనేది అడ్మిన్ రోల్కి ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బిగ్క్వెరీ డేటా ఎడిటర్ అనమాట. ఓకే, సో డేటా సెట్లో ఉన్న కంటెంట్ని మోడిఫికేషన్స్ కానీ ఎడిట్ చేయాల్సి నా యాక్సెస్ ఎవరికైతే మనం ఇవ్వాలనుకుంటామో డేటా యాక్సెస్ మోడిఫికేషన్స్కి సంబంధించి అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ రోల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, బిగ్క్వెరీ డేటా ఎడిటర్. తర్వాత వచ్చేసి మనకి బిగ్క్వెరీ డేటా ఓనర్ అనమాట. ఓకే, సో దీనికి కూడా ఫుల్ యాక్సెస్ ఉంటుంది డేటా సెట్స్కి. ఓకే, ఆ డేటా సెట్లో ఉన్న కంటెంట్కి కూడా ఫుల్ యాక్సెస్ ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి బిగ్క్వెరీ డేటా వ్యూవర్ అనమాట. ఓకే, అంటే ఓన్లీ డేటా సెట్స్ని వ్యూ చేసే యాక్సెస్ మాత్రమే ఉంటుందన్నమాట. ఆ టేబుల్లో ఉన్న డేటానైనా జస్ట్ రీడ్ యాక్సెస్ ఉంటుందన్నమాట. ఓవరాల్గా చెప్పాలంటే డేటా సెట్ కానీ టేబుల్లో ఆ పర్టికులర్ డేటా సెట్లో ఉండే టేబుల్స్ రీడ్ యాక్సెస్ ఉంటుందన్నమాట. తర్వాత నెక్స్ట్ రోల్ వచ్చేసి బిగ్క్వెరీ ఫిల్టర్డ్ డేటా వ్యూవర్ అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఏవైతే వ్యూ ఫిల్టర్డ్ టేబుల్ ఉంటాయో ఓకే, సో ఆ యాక్సెస్ పాలసీ, ఆ రో వైజ్ యాక్సెస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి అనమాట. అలానే బిగ్క్వెరీ మెటాడేటా వ్యూవర్ అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి టేబుల్ లేదా డేటా సెట్లో ఉండే మెటాడేటాకి సంబంధించి ఓన్లీ ఆ యాక్సెస్ మాత్రమే ఇవ్వాలంటే ఈ లాస్ట్ రోల్ అనేది చూస్ చేసుకుంటారు అనమాట. సో మెయిన్గా రియల్ టైంలోకి వచ్చేసరికి ఓన్లీ ఫస్ట్ ఈ 4 రోల్స్ అనేది రియల్ టైం ప్రాజెక్ట్స్లో యూజ్ చేస్తారనమాట. ఓకే, సో వీటి నుంచి మనం ఏదో ఒక రోల్ని మనం చూస్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నేను వచ్చేసరికి బిగ్క్వెరీ అడ్మిన్ ఆ రోల్ చూస్ చేసుకున్నాను అనమాట. ఓకే, సో ఇన్ కేస్ మనం సేమ్ ఇంకా వేరే రోల్స్ కూడా యాడ్ చేయాలంటే మల్టిపుల్ రోల్స్. ఓకే, సో యాడ్ అనదర్ రోల్ అని చెప్పి ఈ బటన్ క్లిక్ చేసుకోవడం, మళ్ళీ మనం సేమ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఏది కావాలంటే వేరేది కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట. అవసరం లేదు మల్టిపుల్ అనుకుంటే ఇది డిలీట్ ఆప్షన్ అనమాట. సో డిలీట్ చేస్తే రిమూవ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత రోల్ని చూస్ చేసుకున్న తర్వాత సేవ్ బటన్ అనమాట. ఓకే, సో సేవ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ రోల్ అనేది ఆ పర్టికులర్ డేటా సెట్కి ఆ యూజర్స్ యాక్సెస్కి ఆటోమేటిక్గా పర్మిషన్ అనేది వచ్చింది అనమాట. ఓకే, సో పాలసీ అప్డేటెడ్, సో ఆటోమేటిక్గా యాడ్ అయిందనమాట. సో ఇది మనకి బిగ్క్వెరీలో ఉన్న డిఫరెంట్ రోల్స్ గురించి అనమాట.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye friends.